యేసు ప్రభు పలికిన కొన్ని మాటల్లో నుంచి మన జీవితాన్ని ఎలా క్రమపరుచుకోవాలి, ఎలా నడిపించుకోవాలి అనే విషయాల్ని చూస్తూ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు మరొక విషయంలో నుంచి మనం ఆ విషయాన్ని పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 16-17 వచనాలు చదువుదాం. 13 నుంచి చదువుదాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 13 నుంచి 17 వరకు. యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మవారును, రోకలు మార్చువారును కూర్చుండని చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నింటినీ దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడదోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండని నా తండ్రి ఇల్లు వ్యాపార పిల్లుగా చేయకూడని చెప్పాను. ఆయన ఈ మాటలను బట్టి మనం గమనిస్తే యేసు దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్న పనులన్నీ కూడా చూసి ఆయనకి దేవుని మందిరం పట్ల ఉండే ఆలోచన, దేవుడు కోరుకునే దృక్పథంతో మందిరం లేకపోయే స్థితికి ఆయనకెంతో ఆ విషయాలలో నొప్పి కలిగి హృదయం చేసిన పనిగా ఈ విషయాలు కనబడతా ఉంటాయి. సాధారణంగా యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరిని బాగు చేయడం, వారికి మేలు చేయడం, వారి జీవితాల్లో దేవుని యొక్క ముద్ర వారు గమనించేలాగా యేసు ప్రభు వెళ్ళిన ప్రతి చోట చేశాడు. ఎందుకనంటే ఆయన కీర్తంట ఆ ప్రదేశంలంతటా కూడా వ్యాప్తి చెందిందంట. అయితే ఈ ప్రదేశంలో జరిగిన సంగతి మనం గమనించగలిగితే దేవుని మందిరం, దేవాలయం అని పిలువబడుతున్న ప్రదేశంలో జరుగుతున్న సంగతులు ఆయన చూసినప్పుడు ఆయన హృదయం ఓర్వలేకుండా ఆ విషయాల్లో ఆయన స్పందించిన తీరు, కొరడాల్లో చేసి ప్రతి ఒక్కరిని బయటికి తోలివేసిన పరిస్థితి మనం గమనించగలుగుతాం. అసలు మనం ఎప్పుడైనా ఈ విషయాన్ని గమనించేటప్పుడు ఎందుకు ఇలా చేశారు, దేవుని మందిరం దగ్గర ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఆలోచన మనం ఎప్పుడైనా గమనిస్తే ఒకసారి మనం కొంత చరిత్ర తెలుసుకోగలిగితే ఈ విషయాల్లో మనకి స్పష్టమైన అవగాహన వస్తుంది. సంఖ్యాకాండం ఒకసారి విషయాన్ని చదువుదాం. సంఖ్యాకాండం ఈ విషయాలు త్వరితంగా నేర్చుకోగలిగితే మనకి ఒక స్పష్టమైన ఆలోచన ఆ మాటల పట్ల మనం నేర్చుకోగలుగుతాం. సంఖ్యాకాండం దేవునికి యేసుప్రభుకి దేవుని మందిరం పట్ల అసలు ఎలాంటి ఆలోచన, దృక్పథాలు ఉన్నాయి, ఏం చేయాలనుకున్నాడు దేవుడు, ప్రజలు ఎలా నడుచుకున్నారనే విషయాల్ని మనం ఈ చరిత్రని అందులో ఉన్న విషయాన్ని ఒక్కటి చూచడం ద్వారా మనకి స్పష్టమైన ఆలోచన వస్తుంది. సంఖ్యాకాండం 18వ అధ్యాయము, సంఖ్యాకాండం 18వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశంలో నీకు స్వాస్థ్యం కలుగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు, ఇశ్రాయేలీయుల మధ్యను నీ పాలు, నీ స్వాస్థ్యము నేనే. సరిపోద్దా? ఒక మాట మనం గమనిస్తే ఇక్కడ నీకు స్వాస్థ్యము కలుగదు, ఇశ్రాయేలీయుల మధ్య నీ పాలు, నీ స్వాస్థ్యము నేనే అని చెప్పి ఈ మాట లేవీయుల పక్షంగా దేవుడు పలుకుతున్న మాట. అంటే లేవీయులకి స్వాస్థ్యం లేదు, వారికి స్వాస్థ్యం ఏదైనా ఉంది అని అంటే అది నేనే అని చెప్తున్నాడు. రెండోది ఏంటన్నాడంటే 24వ వచనం చదివితే ఆయన ఏమన్నాడు అంటే ఆఖరి భాగంలో, అందుచేతన వారు ఇశ్రాయేలీయుల మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పితిని. స్వాస్థ్యం లేదు, రెండోది ఏం చేయకూడదు, స్వాస్థ్యం సంపాదించకూడదంట. ఇది లేవీలకి ఇవ్వబడిన ఆజ్ఞగా మనం చూడవచ్చు. అయితే మరి ఇప్పుడు వారు సంతోషించాలన్నా, ఆనందించాలన్నా మరొక దారి, మరొక పద్ధతి ఏంటి అంటే దేవుడే. అయితే ప్రజలందరికీ కూడా దేవుడు ఒక మాట చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం డ్యూటరానమీ చాప్టర్ 14 14వ అధ్యాయము 22 నుంచి కొన్ని మాటలు మనం చదివితే, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 22 నుంచి ప్రతి సంవత్సరమున నీ విత్తనమున్న పంటలో 10వ భాగమును అవశ్యముగా వేరుపరచవలను. ఈ మాటలు ఇక్కడ కూడా ఉంటాయి లేవీకాండం 18వ అధ్యాయాలు. అయితే ఇక్కడ మనకు కావాల్సిన విషయం చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడి నుంచి చదువుతున్నాను.
నీ పంటలో దశమ భాగంను అవశ్యంగా వేరుపరిచి నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నువ్వు భయపడ నెరవేర్చినట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకునే స్థలమున అంటే దేవుని మందిరం దగ్గర ఆయన సన్నిధిని నీ పంటలో గాని నీ ద్రాక్షారసంలో గాని నీ నూనెలో గాని 10వ వంతును నీ పశువులలో గాని మేక గొర్రెల్లో గాని తొలిచూలు వాటిని తినవలెను. దేవుని మందిరం దగ్గరకు వచ్చి వారు దేవుని కొరకు సిద్ధపరిచిన వాటిని తీసుకొచ్చి ఆ మందిరం దగ్గర లేవీలతో పాటు సంతోషించగలిగిన పరిస్థితిని దేవుడు ఏర్పరిచిన తర్వాత 24వ వచనం ఏముందనంటే మార్గము దూరముగా ఉన్నందున అంటే ఇప్పుడు ప్రజలందరూ కూడా 12 గోత్రాలు 12 ట్రైబ్స్ కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క చోట ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆ దూర ప్రదేశం నుంచి ఆ మందిరం దగ్గరికి రావాలి అని అంటే ఈ పశువులు మోసుకొని రావడం అంత సులువా? చాలా కష్టం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? మార్గము దూరంగా ఉన్నందున అనగా యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకున్న స్థలము మిక్కిలి దూరముగా ఉన్నందున నీ వాటిని మోయలేని ఎడల నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేత పట్టుకుని నీ దేవుడని యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి నీవు కోరు దేనినైనా ఎద్దులకేమి గొర్రెలకేమి ద్రాక్షరసమునకేమి మద్యమునకేమి నీవు కోరు దానికి ఆ వెండి ఇచ్చి అక్కడ నీ దేవుడిని యెహోవా సన్నిధిని భోజనం చేసి నీవును నీ ఇంటి వారును నీ ఇంటి నుండి లేవీయులను సంతోషింపవలెను. లేవీయులను వదలకూడదు, నీ మధ్యన వారికి పాలైనను స్వాస్థ్యమైనను లేదు. వాళ్ళకి ఏమీ లేదు కదా, ఇప్పుడు వారి పక్షంగా మీరు చేయాల్సిన విధి అని పద్ధతి ఇదని దేవుడు ఏర్పరిచాడు. ఇప్పుడు వారు ఈ పశువుల్ని అక్కడికి తీసుకెళ్లారు కాబట్టి వీరేం చేసేవారు, దాన్ని రోకలుగా మార్చి ఆ మందిరం ప్రదేశానికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు వారు ఏం చేసేవారు అంటే దానిని డబ్బులు మార్చి చేసి మళ్ళీ పశువులు కొని దాన్ని వధించి బలి అర్పించి చేసి తినేవారు. ఇది అక్కడ ఉన్న క్రమం. అందుకు మందిరం దగ్గర ఏమైంది అని అంటే ఈ పశువులు ఆయన అన్నాడు కదా ఎన్ని ఉన్నాయి మొత్తం రకరకాలుగా వాటిని వారు ముందు పెట్టుకొని దేవుని దేవాలయం అనే దృక్పథం మారిపోయి ఏవేమి ఉన్నాయంటే అక్కడ ఎడ్లు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, పావురములు ఉన్నాయి. ఇవన్నీ అమ్మేవారు ఉన్నారు, కొనేవారు ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు అని అంటే మనం పాత నిబంధనలో ఒక్కొక్క పుస్తకాన్ని మనం ఒక ఆర్డర్లో చూడగలిగితే ఈ హోషియా, ఈ రాజుల గ్రంథాలు, ఈ యెషయా వీళ్ళందరూ కూడా ఒక కాలానికి చెందినవారు అనమాట. ఆ కాలంలో జరిగిన పరిస్థితులు మనం ఆ పుస్తకాలు చదివినప్పుడు ఏం జరిగింది, వారి మధ్యలో ఏంటి ఆ విషయం అనేది మనకు ఒక స్పష్టత వస్తుంది. ఇప్పుడు దేవుడు ఏర్పరిచిన ఒక క్రమం ఉంది. ఆ క్రమాన్ని ఏం జరిగింది అని అంటే హోషియా 12వ అధ్యాయము 7-8 మాటలు ఒకసారి చదివితే హోషియా 12వ అధ్యాయం 7-8 ఇది మొదటి నుంచి చదివిన ఒకే అర్థాన్ని వస్తుంది. కాకపోతే 7-8 వచనాల్లో మనకి ఆ విషయం స్పష్టంగా వస్తుంది అనమాట. హోషియా 12వ అధ్యాయము 7-8 వచనాల్ని మనం వర్తకుల వంటి వారే అన్యాయపు త్రాసును వాడుక చేసేదారు, బాధ పెట్టవారన్న కోరిక వారికి కలదు. నేను ఐశ్వర్యవంతుడనైతిని, నాకు బహు ఆస్తి దొరికెను, నా కష్టార్జితంలో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలోనున్నట్లు ఎవరును కనుపరచలేరని ఎఫ్రాయిము అనుకుంటున్నాడు. వీళ్ళు ఏం చేసేవారు, వీళ్ళు చాలా చెడ్డ త్రాసు వేసి వస్తున్న ప్రతి ఒక్కరి దగ్గర దొంగ పద్ధతుల్లో ధనం సంపాదించడం నేర్చుకున్నారు. రెండోది అలా నేర్చుకుని ఏం చేసేవారు అంటే మమ్మల్ని ఎవరో కనపట్టలేరు, మా పాపం ఎవరికి తెలియదు అని అనుకుంటున్నారు. ఈరోజు ఆలోచించండి, దేవుని మందిరం దగ్గరికి వచ్చిన తర్వాత ఎలాంటి ఆలోచనలు దృక్పథాలు ఉంటాయనంటే అలాంటి ఆలోచనతో నింపబడిన వ్యక్తులుగా వీరుంటూ ఆ ప్రదేశంలో దేవుని పద్ధతిని దేవుని మందిరాన్ని ఎలా ఆలోచన చేశారనంటే దేవుని మందిరం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఇది పట్టుకెళ్ళాలి, ఇది చెయ్యాలి, ఇప్పుడు అంత డబ్బులు లేవు, ఇప్పుడు అసలు దేవుని మందిరానికి ఏ దృక్పథంతో వెళ్ళాలనే ఆలోచనని దృక్పథాన్ని మార్చేసి వీళ్ళు ఎలా తయారయ్యారు అని అంటే దేవుని ఆలోచనని పూర్తిగా విభిన్నమైన పద్ధతులకి నడిపించేలా చేసేసారు. అసలు ఈయన అన్నాడు కదా నా మందిరం ఏమనబడుతుంది అన్నాడు ఆయన, ప్రార్థనా మందిరం అనబడుతుందని. ఈ విషయం 4 సువార్తలను రాయబడుతుంది. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మిగిలిన 3 పత్రికల్లో కూడా యేసుప్రభు శిలువ మరణంకి వెళ్లే ముందు రాయబడితే ఈ పత్రికలో మాత్రమే ప్రారంభంలో రాయబడుతుంది. మరి యోహాను ఏమని విషయాన్ని
ప్రజలకు తెలియపరచాలనుకున్నాడే గాని అసలు దేవుని మందిరం అంటే ఏంటో దృక్పథం ప్రారంభంగా మనిషి జీవితంలో తెలియపరచబడితే అతడు కొనసాగించే ఆఖరు ముగింపు వరకు కూడా అతని జీవితం దేవుని విలువైన పద్ధతుల మధ్య ఆజ్ఞలతో దేవుని మాటతో కట్టబడుతుందని దృక్పథంతో మరి రాశాడో తెలియదు కానీ ఆ విషయం మనం గమనిస్తే గనక దేవుని ఉద్దేశాలు మనకి తెలియపరచబడతా ఉంటాయి. యెషయా 56 అధ్యాయము, యెషయా 56 7-8 వచనాలని చదువుతాం. యెషయా 56. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించే దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఇశ్రాయేలులో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువు యెహోవాకు ఇదే. నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారికి పైగా ఇతరులను కూర్చెదను. ఒకసారి ఆగుదాం. ఈ మాటలు ఏం చెప్తున్నాయి అని అంటే దేవుని మందిరం ఇప్పుడు ప్రజలు వచ్చి ఆ మందిరం దగ్గర ఈ బలులు అర్పణలు అర్పించిన తర్వాత అవి దేవుని అంగీకరించి దేవునితో వీరికి కావాల్సిన సరైన సఖ్యతను సమాధానాన్ని తీసుకురావడానికి అందుకు దేవుడు ప్రజలందరినీ సమకూర్చాడు. ఇక్కడ మందిరం యొక్క ఆ విషయం గమనించక ఈ 56 అధ్యాయం మొదటి నుంచి మనం గనక చూడగలిగితే ఏ విషయాలు చెప్తాయి అని అంటే నా రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉన్నది, నా నీతి వెల్లడి అగుటకు సిద్ధంగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. నేను నియమించిన 3వ వచనంకి వచ్చేస్తే నేను చదువుతున్నాను. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయనని అనుకొనవద్దు. షండు అంటే ఇప్పుడు మనం ట్రాన్స్జెండర్స్ అని పిలుస్తాం కదా, ఇందులో రకరకాల తెగలు ఉన్నాయి. అందులో షండు అనేవాడు ఒకడు. నేను ఎండిన చెట్టని అనుకొనవద్దని షండు గురించి చెప్తున్నాడు. ఒకరు అన్యుడి గురించి చెప్తున్నాడు, రెండోది షండు గురించి కూడా చెప్తా ఉన్నాడు. వీరికంట ఆయన ఏం చెప్తున్నాడు అంటే 4వ వచనంలో ప్రత్యేకమైన పేరు పెడతాడంట దేవుడు. మిగిలిన వారందరికంటే ప్రత్యేకమైన పేరు పెడతాడంట. అన్యులకి ఈ షండులకి లోకంలో అసలు స్థానం అనేది లేని పరిస్థితి, వారిని ఎన్నిక చేసే పరిస్థితి లేనే లేదు. మరి దేవుని మందిరం ఎందుకు కొరకరానంటే ఇలాంటి వారందరినీ కూడా సమకూర్చి ఒక ప్రదేశంలో పెట్టి ఏదైతే దేవుడు మందిరంగా పిలువబడేటప్పుడు ఏ తారతమ్యాలు లేకుండా ఏ వేరు చూడకుండా దేవుడు ఎలా అయితే ఒకే దృక్పథంతో మంచి హృదయంతో చూడగలడో అని తెలియపరచడానికి మందిరంగా ఏర్పరిస్తే ఇప్పుడు అందరూ కూడా ఆ మందిరం దగ్గర ఈ పరిచయాలు శాస్త్రులు ఎలా ఆలోచిస్తున్నారంటే వచ్చేటప్పుడు తెచ్చేటప్పుడు ఈ వ్యాపార దృక్పథంతో ఆ ప్రదేశాన్ని మార్చేశారు. రెండోది ఇలాంటి వారిని అసలు దగ్గరికి రానిచ్చే వారు కాకుండా అయిపోయింది. ఇప్పుడు మందిరం అనేది దేవుడు ఎలా అనుకున్నాడు, ప్రజలందరినీ సమకూర్చాలనుకున్నాడు. ఎలాంటి వారిని సమకూర్చాలనుకున్నాడు? అన్యురని లేదు, వెలివేయబడిన లేదు, తప్పిపోయిన వారని లేదు, ఎవరైనా సరే దేవుని మందిరికి రాగలరు అనేది దేవుని ఉద్దేశంతో ఆయన ఏర్పరచాలనుకుని ప్రయత్నం చేస్తే, కానీ వీళ్ళందరూ కూడా దేవుని విషయంలో చెడ్డ దృక్పథాన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎలా ఒకసారి ఆలోచించండి. మందిరంలో ఎలా జరుగుతున్నాయి అని అంటే ఆ మందిరం కాపరిగా ఉండే వ్యక్తులు కానీ ఆ మందిరాన్ని కాసేవారు కానీ తెలియకుండా ఉంటారా? వారికి తెలియకుండా ఉంటుందా? ఉండదు. పోనీ వాళ్ళని వదిలేద్దాం. ఆ మందిరంలో ఉన్న వ్యక్తులు వారికన్నా తెలియకుండా ఉంటుందా? ఉండదు. మందిర కాపరులు దేవుడు వారి జీవితంలో వారికి 2 తీర్పులు కాబట్టి వారిని వదిలేద్దాం. ఇప్పుడు మందిరంలో ఉన్న మనం అంటే మందిరం అనగానే చర్చ అనే దృక్పథంతోనే మనం ఆలోచించొద్దు. 2-3 ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని చెప్పాడు దేవుడు. కాబట్టి ఇది కూడా ఒక మందిరమే. అయితే బేతేలు దగ్గర యాకోబు దేవుని స్వరం వినగానే ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని చెప్పగలిగాడు. ఇప్పుడు దేవుని స్వరం ఏ ప్రదేశంలో వినపడుతుందో అది దేవుని మందిరం. 2-3 ఎక్కడ కూడుకుంటారో అది దేవుని మందిరం కదా. ఇలాగ దేవుని మందిరం గురించిన దృక్పథం మనుషుల్లో ఆ ఆలోచన పోగొట్టేసిన పరిస్థితులు వీళ్ళు తీసుకొచ్చేసారనమాట. అంటే అంతగా పాడు చేసిన దృక్పథాలు వారిలో ఉన్నాయి. ఈరోజు మనం ఆలోచించండి, దేవుని మందిరం పాడైపోతున్న చూడలేని కన్నులు, వినలేని కన్నులు, దేవుని గద్దించే హృదయం మనలో కూడా కొన్నిసార్లు పోతుందేమో. దేవుని మందిరం విషయం బాధ్యత మనం ఎప్పుడైనా తీసుకుంటామా? దేవుని మందిరం గురించి పట్టింపు ఎప్పుడైనా మనం పట్టించుకున్నాం? ఎలా పోతే మనం ఎందుకో మనం వెళ్ళి దేవుని మాట వినేసి వచ్చేద్దాం, అంతే చాలు మనకి. ఆ మందిరం ఏమైపోతే ఏంటి, ఆ ప్రజలు ఏమైపోతే ఏంటి, అక్కడ పనులు ఏమైపోతే నాకేంటి,
అక్కడ బాధ్యతలు ఏమైపోతే నాకేంటి, నా పని అంతా ఏంటి, దేవుని దగ్గరికి వెళ్ళడం, దేవుని వాక్యం వినడం, కానికి ఇచ్చేయడం, వచ్చేయడం. ఇంతవరకే ఆగిపోతున్నామా? మన లక్ష్యం ఏంటి? దేవుని విషయంలో ఆ మందిరం ఎలా ఉంది, ఏమైపోతుంది, పాడైపోతుంది, చెడిపోతుంది. ఆ కాపరులకి లేదు, అక్కడ ఉన్న ప్రజలకి లేదు. అంత హృదయంతో అంటున్నాడు, అరే బాబు నా మందిరం ప్రార్థనా మందిరం రా బాబు, ఆ దృక్పథంతో మీరు పాడు చేసేస్తున్నారని చెప్పి ఆ కాపర్ల విషయంలో దేవుడు దుఃఖపడుతూ, అలాగే అక్కడ ఉన్న ప్రజల విషయంలో కూడా దేవుడు దుఃఖపడుతూ పలుకుతున్న మాట. ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళడానికి, ఇలాంటి సహవాసానికి రావడానికి, లేకపోతే ఒక ప్రదేశంలో దేవుని మాట వినడానికి వెళ్తున్న మన వంతుగా ఆ విషయంలో బాగు చేయబడే పరిస్థితులకి మనం పనికొస్తామా? బాగు చేయబడే స్థితికి మనం ఉపయోగపడగలమా? దేవుడు మనకు తలాంతులు ఇవ్వచ్చు, మనకు ఆలోచన ఇవ్వచ్చు, జ్ఞానం ఇవ్వచ్చు. ఎలా ఉపయోగపడతాం ఆ ప్రదేశంలో అనేది మనం ఎప్పుడు కూడా ఆలోచన కలిగి ఉండాలి. అసలు దేవుని మందిరం గురించి ఒక స్పష్టమైన ఆలోచనలో మొదటి రాజుల గ్రంథంలో 8వ అధ్యాయము 41 నుంచి సొలొమోను కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. చదవడానికి మనం ఆలోచించే ముందు అసలు ఏంటో అనేది నేను నేరుగా ఒక 3 విషయాలుగా చెప్పేస్తాను. ఆ 41 నుంచి 50 మధ్యలో ఉన్న వచనాలు, మొదటి రాజులు 8వ అధ్యాయము 41 నుంచి 50 మధ్యలో ఉన్న విషయాల్ని నేను క్లుప్తపరిచి 3 విషయాలుగా చెప్తాను. ఏంటనంటే, మందిరం ఎందుకు అనంటే, అన్యుడు అంటే దేవుని తెలియని ప్రజలు దేవుని తెలుసుకోవడానికి మందిరం ఉపయోగపడాలి. లేకపోతే ఎలాంటి సహవాసం, మందిరం దేనికి అనంటే దేవుని తెలియని ప్రజలకి దేవుడంటే ఎవరో తెలుసుకోవడానికి. అంటే ఏంటి? ఆ దేవుని దగ్గరికి వచ్చి మొర్ర పెడితే నా ప్రార్థన దేవుడు విన్నాడరా అని చెప్పి అన్యుడు దేవుని గురించి తెలుసుకుంటాడంట. ఈరోజు దేవుని మందిరంలోకి వచ్చి దేవుని గురించి తెలుసుకునే భాగ్యం పొందాలి అని అంటే దేవుని నమ్మిన మనల్ని చూసి వాడు దేవుని మందిరంలోకి రాగలగాలి. మనల్ని చూస్తే మన కష్టాలకి, మన ఇబ్బందులకి మనం దేవుడే లేడని మనమే అంటే ఒక అన్యుడు దేవుడి దగ్గరికి వస్తాడా? మనమే ఏడుస్తూ, మనమే దుఃఖపడుతూ, మనమే ఏం దేవుళ్ళే, దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా మన పరిస్థితి తేడా అయిపోయింది అని మనం అనుకుంటే దేవుని దగ్గరకు ఒక అన్యుడు ఎలా రాగలడు? వస్తాడా? వచ్చే దారి ఉంటుందా? వచ్చే అవకాశం ఉంటుందా? కష్టాలన్నీ లోకంలో ఉన్నట్టు చెప్పుకోవాలి, నువ్వు దేవుని దగ్గర చెప్పుకోవాలి. కానీ నువ్వేం చేస్తావు? కష్టాలన్నీ ఇరుగు పొరుగుల దగ్గర చెప్తావు, నీకు బాగా కావాల్సిన దగ్గర చెప్తావు, అన్యుల దగ్గర నోరు మాట్లాడుతుంటావు. ఆయన అంటాడు కదా పౌలు, నీ మాట్లాడుకోవడానికి అన్యుడే ఉన్నాడా? మీలో ఒక లేడా మీ వ్యాజ్యాలు తీర్చడానికి, మీ గొడవలు తీర్చడానికి అని చెప్పి హెచ్చరిస్తాడు సంఘాన్ని. అంటే ఏంటి? మందిరంలో నువ్వు ఉన్నావు అని అంటే నీకు దేవుడు ఉన్నాడనే ఆ ఆలోచన రావాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన రావాలి. కానీ ఈరోజు దేవుడు ఉన్నాడనే సంతోషకరమైన ఆ సహవాసాన్ని మనిషి కోల్పోయి ఏం ఆలోచిస్తున్నాడు? అన్యుడు దేవుడు తెలుసుకునే పద్ధతికి మందిరం ఉపయోగపడకుండా ఆ వ్యక్తి మారిపోయాడు. రెండోది ఏంటంటే, ఆయన జనం శత్రువుపై జయం పొందుకోవడానికి బలం కొరకు దేవుని మందిరం దగ్గరికి వెళ్ళాలి అనేది సొలొమోను ఆ విషయాల్లో రాశాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, నేను దేవుని మందిరం దేవుని దగ్గరికి వెళ్ళడానికి దేని కొరకు అని అంటే శత్రువుపై జయం పొందుకోవడానికి బలం కొరకు దేవుని దగ్గర రావాలి. ఈరోజు ఆ పోరాటాలు ఏంటి? ఒకప్పుడు అంటే రాజ్యాలు కాబట్టి శత్రువుల మీదకి యుద్ధాలకు వెళ్ళినప్పుడు వారి మీద జయం పొందుకోవడానికి బలం. నేటి కాలపు శత్రువు ఎవరు? మన శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి అని అన్నది ఒక ఆవిడ. ఎవరు శత్రువు అని అంటే మా పక్కింటి ఆవిడ. ఎందుకు శత్రువు అని అంటే నేను ఏం చేసినా నాకు వ్యతిరేకంగా చేస్తుంది, నాకు ఎంతో కష్టపడుతుంది. ఇది శత్రువు ఆవిడికి. అంటే ఈ పరిస్థితి ఆవిడికి శత్రువు. ఈవిడికి ఒక వ్యక్తి శత్రువుగా ఎందుకు మారింది అని అంటే ఈవిడికి సహకరించదు కాబట్టి శత్రువు. ఈవిడ చెప్పిన మాట ప్రకారం అవును అని అంది కాబట్టి ఆవిడ శత్రువు. కొంతమంది మనకు శత్రువులు ఏర్పడతారు. ఎలా ఏర్పడతారు అని అంటే మనకు నచ్చింది చేయకపోతే ఆడు మనకు శత్రువు, మనం చేసిన దాన్ని ఒప్పుకోకపోతే ఆడు మనకు శత్రువు. మనం ఏం చేసినా ఓకే అనాలి చాలామంది, అనకపోతే భర్త కూడా శత్రువే, భార్య కూడా శత్రువే, పిల్లలు కూడా శత్రువే. ఏటో ఈ ఇంట్లో నా మాట ఎవరో వినరు, ఎవరో పట్టించుకోరు, అందరూ నాకు వ్యతిరేకమే. నేను దేవుడి పద్ధతి చెప్తున్నా ఎవరు వినరు. అవును, నువ్వు దేవుడి పద్ధతి చెప్పిన తర్వాత దేవునికి లోబడ్డానికి ఆ విషయాల్లో ఓపిక పట్టగలిగితే నీ కుటుంబం నీ మాట వైపు తిప్పబడి నీ కుటుంబం అంతా కూడా ఆ మాట కొరకు నీ కొరకు ఎదురు చూసేవారుగా దేవుడు మారుస్తాడు. ఆ విజయం కోసం దేవుని పక్షంగా ఎదురు చూడాలి. నువ్వు మాట వినకపోతే వెంటనే మనలోంచి మరొకడు వచ్చేస్తాడేమో బయటికి. వచ్చేస్తాడు రాడా? నీ మాట వినకపోతే, నీ మాట పట్టించుకోకపోతే, నీ మాట చెల్లకపోతే వెంటనే ఒకడు వచ్చేస్తాడు. ఇంకెక్కడ నీకు శత్రువుపై విజయం? నీకు శత్రువుపై విజయం రావాలి అని అంటే దేవుని వైపు తిరగాలి. మందిరం దాని కొరకు. ప్రభువా శత్రులు యుద్ధం మీదకి వెళ్తున్నారు, నువ్వు వారు ప్రార్థన చేయగానే వారు మొర విని
ఆ శత్రుపై విజయం, అందుకు మందిరం అని చెప్పి సొలొమోను చెప్తాడు. మూడో విషయం ఏంటనంటే పాపం విషయంలో బుద్ధి కలిగి దేవుని వైపు తిరగడానికి మందిరం అని చెప్పి ఆ భాగంలో వివరిస్తూ ఉంటాడు. మొదటి రోజులు 8వ అధ్యాయం 41 నుంచి 50 మధ్యలో ఉన్న భాగంలో. ఈరోజు మనం ఆలోచించండి, మందిరం యొక్క ప్రాముఖ్యత దేని కొరకు అనేది అక్కడ చెప్పబడిన 3 విషయాలు. పాపం విషయంలో బుద్ధి కలిగి దేవుని వైపు తిరగడానికి. కొన్నిసార్లు మనం పాపం చేసి, పాపము అనగానే చాలా విషయాలు మనం పెద్ద పెద్ద వాటి గురించి ఆలోచిస్తాం. ఏదో వ్యభిచారం, లేకపోతే దొంగతనం, హత్య అని చిన్న చిన్న, అంటే పాపానికి పెద్ద చిన్న ఉండదు, కానీ మన దృక్పథం, మన ఆలోచన అలా ఉంటుంది. దేవునికి వ్యతిరేకంగా ఏది చేసినా అది పాపం అనేది ఎప్పుడైతే మనం పరిగణించబడతామో, అమ్మో దేవుని వైపు తిరగాలి నా హృదయం అని వెంటనే మనలో ఆ రకమైన భయం కలుగుతూ ఉంటుంది. కానీ మందిరం విషయంలో అలాంటి దృక్పథాలు ఈరోజు ఉన్నాయి అసలు? ఈ 3, ఒక అన్యుడు దేవుని దగ్గరికి తెలుసుకోవడానికి రాగలిగే దారి నువ్వే, పాడు చేసే దారి కూడా నువ్వే అనేది ఈరోజు నువ్వు గమనించాలి. రెండోది, శత్రువుపై విజయం. నీ జీవితంలో శత్రువు ఎవరు? నీ శరీరమే కొన్నిసార్లు శత్రువు అవ్వచ్చు. కొన్నిసార్లు మనం దేవుని పక్షంగా నిలబడేటప్పుడు దేవుని వ్యతిరేకమైన వ్యక్తులందరూ మనకు శత్రువులుగా మారచ్చు. ఇలా చాలా మంది మనల్ని శత్రువు ఉంటారు. దేవుని పక్షంగా నిలబడితే శత్రువులు ఎక్కువ అవుతారు, బైబిలే చెప్పింది. కాబట్టి నువ్వు శత్రువులను సంపాదించేసుకుంటావు నీకు తెలియకుండానే, దేవుని పక్షంగా నిలబడతావు. కాబట్టి ఇలా మనం శత్రువులను సంపాదించుకున్నా వారి విషయంలో వారిని సంపాదించుకోవడం విజయం. వారిపై విజయం అంటే, శత్రువుపై విజయం అంటే వారిని సంపాదించుకోవాలి. వారిని దేవుని కొరకు, దేవుని పక్షంగా వారిని నువ్వు దేవుని వైపు త్రిప్పగలగడమే విజయం. కానీ ఈరోజు శత్రువుపై విజయం అంటే ఏంటి? నువ్వు కోరింది నెరవేర్చుకోవడం విజయం అనుకుంటావు. నా మాట చెల్లింది, చూసావా నేను చెప్పింది జరిగింది, చూసావా నేను చెప్పింది రైట్, ఇది విజయం కాదు. శత్రువుని దేవుని పక్షంగా సంపాదించుకోవడం, దేవుని మాట నిజం అని ఒప్పుకోగలగడం విజయం. ఆ విజయానికి మనం దేవుని మందిరం ఉండాలి. ఈ దృక్పథాలన్నీ పోగొట్టేసేయాలి. అంతేకాదు ఆయన అన్నాడు, నా మందిరాన్ని మీరు దొంగల గుహగా చేస్తున్నారు అని చెప్పి ఆ విషయాలు చెప్తా ఉంటాడు. ఏంటి ఆ దొంగల గుహ చేయడం అని అంటే, దేవుని మందిరం దేని కొరకు వాడబడాలని ఇర్మియా చెప్తాడు అని అంటే, ఇర్మియా 7వ అధ్యాయము ఒకసారి చూద్దాం. ఇర్మియా 7వ అధ్యాయము ఇక్కడ మొదటి నుంచి చాలా విషయాలు చెప్పిన తర్వాత ఆఖరిగా 11వ వచనంలో ఏమంటున్నాడు అని అంటే, నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి, నేను ఈ సంగతి కనుగొంటున్నాను, ఇదే యెహోవాకు అంటున్నాడు. అంటే నా మందిరాన్ని దొంగల గుహగా చేసేసారబ్బా మీరు అని చెప్పి దేవుడు ఎంతో దుఃఖపడుతున్నాడండి. ఎందుకు దొంగల గుహగా అని అన్నాడు అని అంటే, దొంగ ఏం చేస్తాడు చెప్పండి? దొరికింది పట్టుకెళ్ళిపోతాడు, దొరికింది దోచేసుకుంటాడు, ఏదైనా దోచేసుకుంటాడు. ఇక్కడ ఏంటి దోచుకున్నారని ఆ మాట అన్నాడు ఇర్మియా అని అంటే, మొదటి నుంచి చదివినప్పుడు అసలు ఆ 10వ వచనం ఒకసారి చదివి ఆ పైకి వద్దాం. ఏంటనంటే, ఆఖరిగా చదివేస్తున్నాను నేను. ఏంటనంటే, నా నామం పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిల్చు విడుదల పొందుకున్నామని మీరు చెప్తున్నారు. విడుదల పొందింది ఇలాంటి పనులు చేయడానికేనా అని ఆయన అడుగుతున్నాడు. దేవుని మందిరానికి వచ్చంట, అమ్మయ్య ఈ పాపం నుంచి విడుదల పొందేసావరా అని చెప్పుకుంటారు, కానీ పాపాన్ని వదలరంట. చాలా మంది దేనికోసం చూస్తారంట అంటే, చర్చికి కమ్యూన్ ఇచ్చే టైంకి చూస్తారంట. ఎందుకు కమ్యూను? మా పాపాలన్నీ పోతాయి, మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేసుకోవచ్చు. అందుక కమ్యూన్ టైంలో మనం దేవుని మందిరంలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ వారం ఖచ్చితంగా తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళిపోతాం. దేనికి? కమ్యూన్ కొరకా? లేకపోతే ఇంకేటి? ఏ దృక్పథం? ఇక్కడ చెప్పబడుతున్న మాటలు కూడా నేను క్లుప్తంగా చెప్తాను. మనం నా విషయాల్లో చదివి తర్వాత ధ్యానం చేయండి. ఏంటనంటే, దిద్దుబాటుకి దేవుని మందిరంలోకి రావాలి అంటే, మందిరం విషయంలో మాటలతో కాదు క్రియలతో మన జీవితాన్ని చూపించాలి. చాలా మంది మాటలతో ఎన్నో విషయాలు పలుకుతారు. ఆరాధన అన్నప్పుడు, ప్రార్థన అన్నప్పుడు ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటారు. మాటల దగ్గర ఆగిపోవద్దు. ఆ మాట స్పష్టంగా ఇక్కడ రాస్తాడండి. 4వ వచనంలో చూస్తే, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలం యెహోవా ఆలయం 3 సార్లు రాశారు అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటల ఆధారం చేసుకోనక్కడే అంటున్నాడు. మాటల ద్వారా దేవునితో ఎన్నో గొప్పలు చెప్పేసి దేవుడిని స్తుతిస్తున్నామని చెప్పి, ఆరాధిస్తున్నామని చెప్పి ఎన్నో మాటలు నువ్వు చెప్పొచ్చు, కానీ నీ హృదయం మార్చుకోకపోతే, నీ క్రియలు మార్చుకోకపోతే దొంగల గుహగా చేసుకున్నావు. అంటే ఏంటి?
నువ్వు వెళ్ళి దేవుడిచ్చే చాలా విడుదల పొందేసుకుంటున్నావు. విడుదల దేనికి? నీలో దేని కొరకు ఆ విడుదల నువ్వు పొందుకుంటున్నావు ఆ విషయాన్ని పట్టుకో. విడుదల మరలా చేయకుండా ఉండడానికి నువ్వు విడుదల పొందుకోవాలి, కానీ విడుదల పొందుకొని మరలా చేయడానికి నువ్వు దేవుని మందిరాన్ని ఆశ్రయించకూడదు. వారు మరలా దేవుని దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎందుకు ఆ వ్యాపారపు ఇల్లుగా మార్చుకున్నారు అని అంటే, అరే ఈ ప్రజలు మారరా, వస్తారు, బలి అర్పిస్తారు, మళ్ళీ వస్తాడాడు. కాబట్టి మనం ఇక్కడే ఒక పశువుల్ని ఏర్పరచుకున్నాం, ఒక మందుని ఏర్పరచుకున్నాం, గొర్రెల మందుని ఏర్పరచుకున్నాం. నువ్వు మేకల మందుని ఏర్పరచుకోరా, నువ్వు పౌరుల పెళ్లి పెట్టుకోరా, నువ్వు ఆ డబ్బులు కలెక్ట్ చేసుకునే పద్ధతి అంతా నువ్వు రోకలు మార్చుకోరా. ఇది వాళ్ళలో కలిగిన అభిప్రాయం. వీడు వచ్చాడంటే మరలా సంవత్సరం రాడరేడు అన్న ఇది లేదు మనుషుల్లో. దేవుడు ఏర్పరిచిన దాన్ని వారు ఎలా ఏర్పరచుకున్నారు అని అంటే, ఎలా ఎంచుకున్నారు అంటే, మందిరాన్ని అక్కడికి వెళ్ళి వదిలేసుకొని పాపాలన్నీ మరలా నూతన సంవత్సరంలో మరలా ప్రారంభిద్దారా అని చెప్పి ఈ దృక్పథంతో మనుషులందరూ ప్రయాణం చేశారు. అందుకు దేవుడు మందిరం ఎలా మారిపోయిందంట, దొంగల గుహ మారిపోయింది, మందిరం వ్యాపార ఇల్లుగా మారిపోయింది. మరొకరు అందరూ దీని వ్యాపారపు పరిస్థితిగా మార్చేసుకున్నారు. దేవుడు ఎంత దుఃఖపడ్డాడు అని అంటే, ఆ విషయాల్లో దేవుని ఆలోచన ఈ బలులు ఏం కలుగు చేయవు అని అంటే, పాపం విషయంలో మరలా పాపాలను జ్ఞాపకం చేస్తాయి, పాప విముక్తిని కలుగు చేయవని చెప్పి మనుషులు జ్ఞాపకం చేసుకోకుండా మరలా అప్పగించుకుంటూ దేవుని మందిరాన్ని ఎలా మార్చేశారు అని అంటే, వ్యాపారపు ఇల్లుగా మార్చేశారు. దేవుడు కోరుకున్నది ఏంటి, మనుషులు చేస్తున్న పద్ధతి ఏంటి అనేది కూడా మారిపోయి అలా మారిపోయింది. ఇలాగా విడుదల పొందడానికి దేవుడు ఏర్పరిచిన పద్ధతిని ఈ 10 వచనాల్లో యెరెమీయా 7వ అధ్యాయం మొదటి నుంచి చాలా చక్కగా వివరిస్తాడు. చదువుకొని మన హృదయాన్ని ఆ విషయాల్లో మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను ఇప్పుడు ఒకసారి మందిరం దేని కొరకు వెళ్ళాలి, ఒక 3 విషయాల్ని మనం మందిరం గురించి నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మందిరం దేని కొరకు వెళ్ళాలి? మంచి వర్షిప్ ఉంటుందని వెళ్ళాలా? పాటలు బాగా పాడతారండి అక్కడికి వెళ్తే, లేకపోతే మ్యూజిక్ చాలా సూపర్గా ఉంటుందండి, క్వైర్ టైం ఉంటుందండి, దేవదూతల్లా ఉంటారు, అందుకోసం వెళ్ళాలి. మెసేజ్ బాగా చెప్తారండి, అందుకే వెళ్ళాలి. ఎక్కువసేపు ప్రార్థనలో గడుపుతారండి వాళ్ళు. నాకు ప్రార్థన అంటే చాలా ఇష్టం. నిద్రపోవడానికో తెలియదు, దేవునితో మాట్లాడడానికో తెలియదు, ప్రార్థన అంటే చాలా ఇష్టం, అందుకోసం వెళ్ళాలా మందిరానికి. మా మందిరం అందరూ కూడా భాషల్లో మాట్లాడతారండి, వచ్చిరాని కలిపి కూడా మాట్లాడతారు కొంతమంది. దేవుడు ఇచ్చింది వేరు, వీళ్ళు ఒకరినొకరు చూసి నేర్చుకుంటూ పొందుకున్నది వేరు. ఇలా కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు. కొంతమంది ఎందుకు వెళ్తారంటే మందిరానికి, అద్భుతాలు అండి, మర్మాలు చెప్పేస్తారు. మా దగ్గర పుస్తకాలు ఉన్నాయి. ఒకసారి ఒక బ్రదర్ మాట్లాడుతూ ప్రకటన గ్రంథం 7 ముద్రల గురించి చెప్పారు, ఒక ముద్ర గురించి చెప్పారు, వచ్చేవారు 2వ ముద్ర గురించి చెప్తారు, మా మందిరానికి రా అని అన్నాడు. మాకు కూడా మంచి ఇంట్రెస్టింగ్గా చెప్పాడు. 2వ చెప్పానంటే, మా చర్చికి రా, నువ్వు అప్పుడు చెప్తాను అంటున్నాడు. నాకు వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ ఇప్పుడు ఆలోచిస్తే అప్పుడు తెలియదు అంది, అప్పుడు ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఏంటనంటే, నిజానికి ఆ ముద్రలు చెప్పడం వల్ల నాలో ఏ మార్పు, ఇది నాకు గురించి కాదు. కానీ మందిరానికి ఎందుకు వెళ్తున్నాడు ఆ వ్యక్తి అంటే, అందుకే కొంతమంది పెద్ద చర్చ్ అని, ఇందాక మనం అనుకున్నట్టు కొంతమంది కమ్యూన్ తీసుకోవడానికి. ఇది మందిరానికి వెళ్ళడానికి వారికి దృక్పథం. అసలు మందిరానికి దేనికి వెళ్ళాలి అని అంటే, దేవుని స్తుతించడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, అక్కడ పనిచేయడానికి. ఇది నా మొదటి దృక్పథం అవ్వాలి. ఎందుకు వెళ్ళాలి? దేవుణ్ణి స్తుతించడానికి, కృతజ్ఞతలు చెల్లించడానికి, పని చేయడానికి మందిరానికి వెళ్ళాలి. నేను ఎలా ఉపయోగపడగలను మందిరానికి, నేను దేవునికి స్తుతిని అర్పించడానికి, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. ఇది మొదటి దృక్పథం అవ్వాలి. 2వ దృక్పథం ఎందుకు అని అంటే, నాతో దేవుడు మాట్లాడుతాడు అని దేవుని మందిరంలోకి వెళ్ళాలి. 3వది ఏంటి అని అంటే, నాతో దేవుడు మాట్లాడిన దానికి నా ఒప్పుకోలు, నా తీర్మానం. దేవుడు నీతో మాట్లాడతాడు. 2వది అంటే వ్యక్తిని బట్టి కాదు, అందుకే చెప్తున్నాను, దేవుడు నాతో మాట్లాడతాడని దేవుని మందిరానికి వెళ్ళాలి. 3వది, దేవుడు నాతో మాట్లాడిన దానికి నా హృదయం ఒప్పింపబడాలి, తీర్మానం తీసుకోవాలి. ప్రభా నీకోసం ఇలా బతుకుతాను, నీకోసం ఇలా ఉంటాను. నిజం చెప్పండి, ఈ 3 దృక్పథాలతో మందిరానికి వెళ్తే ఒక వ్యక్తి జీవితం ఎలా మారుతుంది? ఈ 3 జరగకుండా వాళ్ళు అడ్డుకున్నారు అక్కడ. ఆ వ్యాపారం చేస్తూ, ఆ గొర్రెలు చేస్తూ, ఏం లేదురా దేవుని మందిరానికి వస్తే ఇవన్నీ చెల్లించేస్తే నీ హృదయం బాగుపడిపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు, ఈ అర్థానికి తీసుకొచ్చేసారు వాళ్ళు. కానీ దేవుని మందిరం ఎందుకు రకానంట, ప్రార్థనా మందిరం అంటే
నాతో దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడిన దానికి నేను హృదయాన్ని మార్చుకోవాలి. ఇన్ని దినాలు నేను దేవుని దూరంగా ఉన్నాను, ప్రభా నన్ను కాపాడావు, తిరిగి నేను మందిరంలో తీసుకొచ్చావు, ఈ కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ దృక్పథాలన్నీ పోయాయి. అందుకు ఆయన హృదయం ఎంతో వేదంతో నిండి కొరడాలు చేశాడంట. చేసి ఆ బుద్ధి చెప్పడానికి, వారికి బుద్ధి నేర్పించడానికి ఆ ప్రయత్నం దేవుడు చేశాడు. ఈరోజు మన హృదయాల్లో కూడా ఒకరు కొట్టేవాడు లేడు, ఒకడు బుద్ధి చెప్పేవాడు లేడు, ఒకడు హెచ్చరించేవాడు లేడు, నువ్వు వచ్చినా పట్టించుకునేవాడు లేడు, నువ్వు ఎందుకు వస్తున్నావని అడిగేవాడు కూడా లేడు. వెళ్తున్నా ఏ ఒక్కరైనా సరే నిజానికి వెళ్తున్న మన హృదయం ఎలా ఉందో పరిశీలించుకోవాలి. మందిరానికి దేనికి వెళ్తున్నాం? వెళ్తున్న మన హృదయంలో ఈ 3 విషయాలు ఉన్నాయా లేదా? రెండోది, మందిరానికి వెళ్ళిన నీలో వచ్చిన మార్పు ఏంటి? అసలు మందిరానికి వస్తున్నప్పుడే వీళ్ళు ఏ దృక్పథంతో వస్తున్నారనే ఆలోచనే మార్చేశారు. వచ్చిన మనలో కలగాల్సిన మార్పు ఏంటి? ఏదైనా ప్రదేశంలోకి వెళ్ళామనంటే కొన్ని మార్పు మనలోకి వస్తాయి కదా. మందిరానికి వెళ్తే వచ్చే మార్పు ఏంటి? మనలో ఏమైనా మార్పు వచ్చిందా? ఏ మార్పు రావాలి? చాలా మందిలో ఏ మార్పులు వస్తాయంటే ఇవి రాకూడదని కాదు, రావాలి. ఏ మార్పులు వస్తాయంటే వెలుపటి అలంకారం మారుతుంది. ఏం మారుతుంది? వెలుపటి అలంకారం మారుతుంది. మందిరంలో అందరూ చాలా చక్కగా ఉన్నారా, కొంతమంది మంచి బట్టలు వేసుకున్నారు, నేను కూడా మంచిగా బట్టలు వేసుకోవాలి. కొంతమందికి పంక్చువల్ అవుతారు, అంటే సమయ పాలన నేర్చుకుంటారు. కొంతమంది దేవుని మందిరం కంటే ఏ టైంకి వెళ్ళిపోవాలి, ఒక 5 నిమిషాల ముందు రావాలి అనే సమయ పాలన నేర్చుకుంటారు. ఏ పనిలో అయినా సమయ పాలన నేర్చుకుంటారు, మంచిదే. మరొకరు ఏం నేర్చుకుంటారా? క్రమం నేర్చుకుంటారు. మందిరంలోకి వెళ్తే ఒక క్రమం ఉంటారా? ఒకసారి ఒక ఫ్రెండ్ నేను తీసుకొస్తే ఆడేమన్నాడంటే, చర్చిలో ఒక ప్యాటర్న్ ఉంటుంది కదరా, ఇది తర్వాత ఇది జరగాలి, ఈ టైంకి ఇది జరగాలి అని చెప్పి చర్చిలో ఫస్ట్ టైం ఆడు వచ్చిన తర్వాత ఆడు గమనించి అది చెప్పాడు నాకు. ఓహో, బయట నుంచి వచ్చిన వారు చూసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి గమనిస్తారు అనిపించింది. మందిరంలోకి వచ్చినప్పుడు నిజమేరా, టైం టు టైం ఇది అయిపోతుందరా, ఇలా అయిపోతుందరా అని చెప్పాడు. ఒకసారి ఆలోచించండి, మనం కూడా నిజమే కదా, చర్చిలో 7 నుంచి 7:30 మనకు పాటలు అవుతాయి, 7:30 నుంచి 8:30 వాక్యం అవుతుంది. అలా కొన్ని మందిరాల్లో 5 నిమిషాల వాక్యం, లేకపోతే 10 నిమిషాల వాక్యం, పావుగంట వాక్యం, 10 నిమిషాల ఆరాధన, 10 నిమిషాల పాటలు, ప్రార్థన, ఇలా ఒక క్రమం మందిరంకి వచ్చినప్పుడు నేర్చుకుంటూ ఉంటారు. మనలో ఒక క్రమం అనేది రావాలి. తర్వాత ప్రార్థన చేయడం నేర్చుకుంటారు, వాక్యం చదవడం నేర్చుకుంటారు, ఆరాధన చేయడం నేర్చుకుంటారు. ఇవన్నీ నేర్చుకోవాలండి. ఇవన్నీ నీలో మార్పులే, ఇవన్నీ నేను కాదన్ను. కానీ ఇక్కడతో ఆగిపోకూడదు. నిజానికి ఇవి కూడా నేర్చుకోమా? సమయ పాలన, క్రమము, చక్కటి వస్త్రధారణ, ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, దేవుణ్ణి ఆరాధించడం, ఇవి కూడా నేర్చుకోరు చాలామంది మందిరానికి వెళ్ళిన తర్వాత. కొంతమంది ఇవి మాత్రమే నేర్చుకుంటారు. నిజానికి మందిరంలోకి వచ్చిన తర్వాత నీలో కలగవలసిన మార్పు ఏంటి అని అంటే, పాపం విషయమై మరుపు రావాలి. మనలో మార్పు ఏంటి? మొదట పాపం విషయమై మరుపు అనేది మనలో రావడం అనేది మొదటి మార్పు మనిషి జీవితంలో. మరుపు ఏంటనంటే, మరి ఇంతకాలం అయింది కదా అసలు నీలో పాపం ఉండకూడదని అంటే, చచ్చేంత వరకు కూడా దేవుని మాటను చదవగలిగితే ప్రతి ఒక్క మాట మనలో ఏది తప్పు ఏది ఒప్పో నేర్పిస్తుంది. నేర్చుకున్న ప్రతిసారి కూడా ఆ పాపం విషయంలో జయం మనకు కలగాలి, పాపం విషయంలో మరుపు మనకి రావాలి. కాబట్టి ఆ విషయంలో మనకు చక్కగా ఆలోచించి పాపం విషయంలో ఏం చేయాలి, సిన్ విషయంలో మార్చుకోవాలి. మార్పు అనేది మనలోకి రావాలి. సిన్ అంటే ఏంటి? చాలా విషయాలు మనం చెప్పండి. సిన్ అంటే ఏంటి? ఎలా ఆలోచిస్తాం మనం సిన్ ఎలా ఆలోచిస్తాం? చెరిబాబు, సిన్ అంటే ఏంటి ఆలోచిస్తాం? మమ్మీ మాట వినకపోవడం ఏంటి? సిన్. దేవుడు చెప్పాడు కదా పేరెంట్స్కి లోబడాలని. ఇంకేంటి సిన్ను? గాడ్ ఏదైతే కమాండ్ చేశాడో అది చేయకపోవడం సిన్ను. గాడ్ ఏదైతే చేయమన్నాడో అది చేయడం రైట్ థింగ్ కదా. దేవుడు చేయమంది చేయాలి, చేయకూడదు అనేది సిన్గా బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి దేవుడు చెయ్యొద్దు అన్న ప్రతి విషయం కూడా నువ్వు మరొకసారి ఆలోచన చేయకూడదు దాని విషయంలో. అందుకొరకు నువ్వు మార్పు అనేది నీలో రావాలి. రెండోది ఏంటనంటే, అలవాటుగా చేసే ఆచారం అన్నీ కూడా వదలడం రెండవది మార్పు. మరి ఏం చేయాలి? ప్రతిదీ దేవుని దగ్గర కనిపెట్టి దేవుని అడిగి ఆయన వాక్యం చేత నింపుకుంటే
అది మనల్ని నడిపిస్తుంది. అది మనకు రెండవ మార్పు. మొదటి మార్పు ఏంటంటే పాపం విషయంలో వచ్చే మరుపు. రెండవ మార్పు ఏంటంటే అలవాటుగా మనం మన పితలు నేర్పించిన భక్తి మనం చేసేస్తూ ఉంటాం, లేకపోతే మనకు తెలిసిన భక్తి మనం చేసేస్తూ ఉంటాం. ఇవన్నీ వదిలి ఎలా మార్చుకోవాలి? దేవుని వాక్యం చేత మన హృదయాన్ని నింపుకుంటూ అది నేర్పిస్తున్న ప్రతి అడుగు ప్రకారం మనం వేయడం రెండో మార్పు. మూడో మార్పు ఏంటంటే ఆశ కోరిక లేక దేవుని ప్రణాళికకు అప్పగించుకోవడం మూడో మార్పు. ఇది మన జీవితంలో తీసుకొచ్చే మార్పు, మందిరం వల్ల జరగాల్సిన మార్పు. ఈ మూడు జరుగుతున్నాయా? మందిరం విషయంలో, పాపం విషయంలో మరుపు రావాలి, ఆచారం అనేది పోయి వాక్యం నడిపిస్తున్న అడుగుల మధ్య మన జీవితం నడిపించుకోవడం రెండో మార్పు. మూడోది నా బ్రతుకు ఈ భూమి మీద నా ఆశలు తీర్చుకోవడానికి కాదు, దేవుని ప్రణాళిక నెరవేర్చుకోవడానికి అనే మూడో మార్పు నాలో కలగడం మందిరం వల్ల వచ్చే మార్పు నాలో. ఆఖరిగా ఏంటనంటే మందిరం అనగానే మనలో రావాల్సిన తలంపు ఏంటి? ఇప్పుడు ఇక్కడ జరిగిన ఈ యోహాను సువార్తలో చెప్పిన మాట బయటికి వెళ్ళిన తలంపు ఏంటి చెప్పండి? మందిరం అంటే అక్కడ రా బళ్ళు అర్పిస్తారా, అక్కడ ఈ రోకలు మార్చుకుంటారు, ఎవరో వస్తారు కొనుక్కుంటారు చేసుకుంటారు, ఇదేరా మందిరం దగ్గర. ఇది అక్కడ జరిగిన తలంపు. ఇప్పుడు మనం మందిరంకి వెళ్ళి వస్తున్నాం కదా, మనలోకి వచ్చిన తలంపులు ఏంటి చెప్పండి? పాస్టర్ గారా, లేకపోతే అక్కడ ఉన్న వస్తువులా, లేకపోతే అక్కడ ఉన్న లైట్లు డెకరేషన్లా, లేకపోతే అక్కడ ఉన్న వేసుకున్న వాళ్ళ బట్టల, లేకపోతే అక్కడ నీకు పరిచయమైన స్నేహితులు, లేకపోతే నీకు పాడని శత్రువులు. ఇలా నీకు మందిరం అంటే వచ్చే తలంపు? మందిరం అంటే రావాల్సిన తలంపు దేవుడు మొదటగా రావాలి, రెండోది పరిశుద్ధత రావాలి, మూడోది భయం రావాలి. ఈ మూడు అక్కడ లేవు మందిరం విషయంలో. ఇక్కడ యేసుప్రభు ఎందుకు ఆ కొరడా తీసుకొచ్చి ఆ ప్రజలందరినీ తోలేశాడు అని అంటే అసలు దేవుడు ఉన్నాడనే పరిస్థితి లేదు, మేము పరిశుద్ధపరచబడాలి అన్న ఆలోచన లేదు, దేవుని గురించిన భయం లేదు ఆ ప్రదేశంలో. వారు వ్యాపారం చేసుకుంటున్నారు, ఆ లాభం విషయంలో చెడ్డ రోకలు మారుస్తూ, చెడ్డ త్రాసు మారుస్తూ దేవుని దగ్గరికి వచ్చి కూడా ఆ పనులు చేయడానికి ఇష్టపడుతున్నారు. దేవుని భయం ఆ ప్రదేశంలో లేదు. ఈ ప్రదేశం అంతగా చెడిపోయిందనమాట. అందుకు దేవుడు దుఃఖపడుతూ ఆ విషయాల్లో, చాలా విషయాల్లో కోప్పడిన పరిస్థితులు, ఆ భావోద్వేగం పరిస్థితులు మంచిగా కనపరిచిన స్థితి మనం అక్కడ చూడగలుగుతాం. ఆఖరిగా మందిరంలో చెప్పబడిన విషయం ఏంటంటే నువ్వు నేనే ఆ మందిరం. ఆ దృక్పథానికి పౌలు ముగిస్తూ ఉంటాడు, నేనే మందిరం అని నువ్వు భావించాలి అని. ఈరోజు మందిరం విషయంలో ఆ లక్ష్యం లేకపోతే, మందిరం విషయంలో ఆ భయం లేకపోతే, మందిరం అంటే దేవుడు అనే దృక్పథం లేకపోతే మన జీవితాలు అలా మార్చుకోగలుగుతామా? మందిరం దేని కొరకు అనే విషయం మనం ఆలోచించినప్పుడు మందిరం దేవుని కొరకు, మందిరం పరిశుద్ధపరచబడడానికి, మందిరం భయం కలిగి దేవుని కొరకు జీవించడానికి అనే దృక్పథం మనుషుల్లో కోల్పోతే మందిరం విషయంలో ఆ ఉనికిని కోల్పోతున్న దాని మధ్య తిరిగి దేవుడు దానిని యేసు ప్రభు పక్షంగా ఆ ప్రజలకి ఒక విషయాన్ని నేర్పించాలనుకున్నాడు. కానీ ఆ ప్రజలందరూ ఏమడుగుతారో తెలుసా? ఈ విషయాలన్నీ జరిగిన తర్వాత నువ్వు మాకు సూచన చూపించవచ్చు కదా, అప్పుడు మేము నమ్ముతాం అని అంటారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో చూడండి. అసలు మందిరం దేని కొరకు అనే విషయాలు నేర్పిస్తా ఉంటే ఇంకా ఏదో సూచన కావాలంట. ఈరోజు మనకి కూడా అంతే. మందిరం గురించిన విలువ, మందిరం గురించిన దేవుని పక్షాన ఉద్దేశం మనకు చెప్తే మనకేం కావాలి అని అంటే ఇంకేదో విలువైన సంగతులు మనకు తెలియాలి, విలువైన పద్ధతులు నేర్చుకోవాలి. నువ్వు దేవునికి మందిరంగా ఎలా మార్చబడాలి, అసలు మందిరంకి వెళ్తే నీ ఉద్దేశాలు ఎలా ఉండాలి, మందిరంకి వెళ్తే నీకు తలంపు ఎలా మారాలి మందిరం గురించి అనే విషయాలు మనకి ఎక్కుతాయా? అవి మనకి పట్టింపు లేకుండా ఉంటాయి. ఆ రోజుకి యేసుప్రభు దుఃఖం, దేవుని దుఃఖం, ఈ రోజుకి దేవుని దుఃఖం అదే. ఈరోజు మన జీవితం ద్వారా దేవుని దుఃఖం తీర్చబడాలి అని అంటే మెలకు కలిగి ఆ విషయాల్లో దేవుని కొరకు పనిచేయడానికి, దేవుని ఉద్దేశం మన జీవితం ద్వారా మందిరం కొరకు, మన ద్వారా దేవుని ఉద్దేశం మందిరంలో, ఈ మూడు విషయాలు నెరవేర్చబడడానికి అప్పగించుకోగలిగితే దేవుడు మన జీవితం ద్వారా ఆనందించగలుగుతాడు. అలాంటి పరిస్థితికి మన జీవితాన్ని అప్పగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.